దేవుని స్తోత్రం. యేసుప్రభు వారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి, తల్లిగారికి నా వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి నిజంగా మరి దీవెన పిన్నికి ఆ బలహీనత వచ్చినప్పుడు మరి చాలా ఇబ్బందులు పడ్డారండి. వాళ్ళు సంవత్సరంన్నర ఇబ్బంది పడ్డారంటండి. మరి ఆగస్టు నెల విశ్వాసులు కోటాలకు ముందు మరి మా ఊర్లో ఉన్న మరి వాళ్ళ అక్కగారు మరి చాలా బాగుంటుందా మాకు మరి ముసలమ్మ అనేవాళ్ళు అండి. ఆ పిన్నిని తీసుకెళ్ళి మరి అయ్యగారితో మాట్లాడండి, అయ్యగారు ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు, ఆ పిల్లకి శుభ్రంగా తగ్గిపోతే చాలని చాలా బాధపడిందండి. మరి అలాంటి సమయంలో మరి ఆ బాబాయ్కి చెప్పినప్పుడు మరి లేదయ్యా ఇక్కడికి వెళ్తున్నాంలే బాగానే ఉందన్నారండి. తర్వాత వాళ్ళు అలాగే ఇబ్బంది పడుతున్నారంటండి. మరి మేమైతే మరి సంక్రాంతి నెలలో ఉపాసుకోవడానికి బయలుదేరుతున్నామండి. మరి 4 గంటలకు మా అయ్యగారు శ్రీగారు ఏమో మరి బయటికి వెళ్ళారండి. మరి మా ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళారు. ఆ ఫోన్కి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి అసలు ఏడు చేస్తూ మరి నన్ను అయ్యమ్మ మరి వాళ్ళ అక్కగారు అమ్మాయిని కదండి ఏమి అనేదండి. అమ్మ ఆ పిల్ల అసలు ముసలమ్మ ఏమీ లేదు, అసలు చచ్చిపోయేటట్టు అయిపోయింది. మరి ఎక్కడికో వెళ్ళారంట, వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత మరి ఎక్కడికో వెళ్ళిపోయిందంట. మరి అసలు ఏమీ లేదమ్మా, ఇక మొన్న డబ్బులంతా 4-5 లక్షలు ఖర్చు పెట్టేశాడు కానీ తగ్గుతులేదు. మరి ముసలమ్మ పిన్ని చనిపోద్దమ్మా, ఒకసారి అయ్యగారితో మాట్లాడినమ్మా, మరి కారు కట్టించుకుని అక్కడ తీసుకొచ్చేస్తారని మరి ఎంతగానో మరి ఏడుస్తూ మరి మాట్లాడిందండి. మరి అలాంటి సమయంలో పిన్ని మేమైతే ఇప్పుడే మరి ఉపాసుకోవటానికి బయలుదేరుతున్నాము. మరి మీ తమ్ముడు చూస్తే ఇంటిగా లేడు, మరి చేను దగ్గర ఉన్నాడు, ఒకసారి శ్రీగారికి ఫోన్ చేయండి, మరి అయ్యగారితో మాట్లాడతారంటే మరి అప్పుడు శ్రీగారు ఫోన్ చేసిందంటండి. మరి ఫోన్ చేసి మరి మాట్లాడినప్పుడు మరి అయ్యగారితో మరి మాట్లాడినప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అయ్యగారికి ఫోన్ కలవలేదంటండి. మరి తర్వాత మళ్ళీ అయ్యగారి నెంబర్ మరి వీళ్ళకి ఇచ్చి, అయ్యా మరి మీరు ఫోన్ చేయండి, మరి నేను మాట్లాడతాను, ఈలోపు అయ్యగారు ఫోన్ ఎత్తితే నేను చెప్తాను పలానా వాళ్ళు ఫోన్ చేస్తారయ్యా అని చెప్తానయ్యా అంటే మరి మా అయ్యగారు ఫోన్ చేసిన తర్వాత మరి అయ్యగారు ఫోన్ ఎత్తి మరి సరేనయ్యా ఫోన్ చేయమని ప్రార్థన చేస్తాను ఫోన్లో మరి అని చెప్పారంటండి. చెప్పిన తర్వాత మరి అప్పటి వరకు అసలు అన్నం తిని వారం రోజులు అయిపోయింది. అసలు అట్లా పడిందా మనిషి అట్లాగే ఉంది, ఏమి మంచినీళ్ళు లేవు, నీళ్ళు లేవని మరి ఏడుస్తూ చెప్పిందని మా ఊర్లో ఉన్నామే. అలాంటి సమయంలో మరి నిజంగా తండ్రి గారు మరి వీళ్ళ ఫోన్ ఎత్తి 7 గంటలకి మరి కోటలో వెళ్ళే ముందు ఫోన్ చేసి ఫోన్లో ప్రార్థన చేశారంటండి. మరి అయ్యా ఇప్పుడు భోజనం చేస్తుంది ఆమె, మీరు చక్కగా ఆమె లేచి నుంచున్న ఎదురుగా మీరు ఇప్పుడు భోజనం పెట్టండి, భోజనం చేస్తుందని చెప్పారంటండి. ప్రార్థన చేయగానే మరి నిజంగా తండ్రి గారు ఫోన్ చేసి ఆ మాట చెప్పగానే మరి వారం రోజులు బట్టి కూడు నీళ్ళు లేని మనిషి లేచి వెంటనే లోటాడు మంచినీళ్ళు తాగిందంటండి. మంచినీళ్ళు తాగి 2 డబ్బాలు అన్నం వండి పెడితే భోజనం చేసిందంటండి ఆ నైటు. మరి అప్పటికప్పటికి రావాలంటే రాలేంగయ్యా ప్రార్థన చేయండి అని ఫోన్లోనే వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారండి. మరి నిజంగా మరి తండ్రి గారు ప్రార్థన ద్వారా మరి దేవుడు వాళ్ళ పట్ల కార్యం చేశారండి. మరి అప్పుడు ఆ ప్రార్థన చేయించుకున్నారు కానీ మళ్ళీ మరి ఇక రావాలి అని విశ్వాసం లేదండి. మరి వాళ్ళు ఇక్కడే వెళ్తున్నాం వాళ్ళమ్మ అనేవాళ్ళు. మరి కానీ ఆమె బలహీనత పోలేదండి. మరి అలాంటి సమయంలో మరి అట్లాగే ఇబ్బంది పెడుతుంది. మరి కొత్త పొడి తీసుకొచ్చేస్తే అక్కడ పెద్దయ్య గారు వస్తే ప్రార్థన చేపిస్తే తగ్గిపోతుంది. మరి ఎన్నో కార్యాలు దేవుడు ఇక్కడ చేశాడు తండ్రి గారి ప్రార్థన ద్వారా అని మరి మా ఊళ్ళో ఉన్న మరి దీవెన గారు అక్కయ్య మరి ఎంతగానో పట్టేసి నువ్వు వద్దు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడికే తీసుకొచ్చామని పట్టి అక్కడికి మరి రూబెన్ గారి ఇంట్లో గృహంలో కోటాన్ని తీసుకొచ్చినప్పుడు మరి అక్కడ కూడా కొంచెం గలిబిలైనా సరే మరి తండ్రి గారు వెంటనే గద్దించి ప్రార్థన చేయగానే ఆమెకున్న బలహీనతను పోయిందండి. మరి చీకటిని దేవుడు తోలేశాడు. మరి వాక్యం ద్వారా తండ్రి గారి నోటి ద్వారా దేవుడు మాట్లాడి మరి ఆ బిడ్డకున్న ఆ శోధన తీసివేశాడండి. మరి చక్కగా ఈ రోజున వాళ్ళు సంతోషంగా హ్యాపీగా మరి కూటమి ఇక్కడ జరుగుతుందంటే ఇదంతా తండ్రి గారు తల్లి గారి ప్రార్థననండి. మరి ఇప్పటికైనా మరి తర్వాత అయినా ఆమెకి బలహీనత వచ్చినప్పుడు వెంటనే మరి ఆ బాబాయ్ అయ్యగారికి ఫోన్ చేయగానే తండ్రి గారు ఫోన్ ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళు అంటండి. చేయగానే మరి ఆమెకి నెమ్మది వచ్చేదంట. మరి ఎంతగానో దేవుడు గొప్ప కార్యం చేశాడని తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా మరి నిజంగా చనిపోయే బిడ్డను దేవుడు బ్రతికించాడండి. మా ఊర్లో వచ్చినప్పుడు కూడా మరి చాలా గలిబిలు చేసి మరి వ్యతిరేకంగా మాట్లాడి మరి ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చావు, మరి అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని నేను చాలాసార్లు తిప్పాను, అయినా నీకు సిగ్గులేదు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ నన్ను ఇక్కడ తీసుకొచ్చావని మరి ఆమెకున్న చీకటి మాట్లాడి మరి ఆ బాబాయ్ని కూడా చాలా ఇబ్బంది పెట్టిందండి. మరి నిజంగా తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా మరి క్రీస్తు సైన్య సహవాసంలో వాళ్ళు అడుగుపట్టడం ద్వారా మరి చనిపోవలసిన ఆమెను దేవుడు బ్రతికించాడండి. మరి ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టారు. మరి ఈరోజు నీ కూటమి ఇక్కడ జరుగుతుందంటే మరి వాళ్ళ పట్ల దేవుడు చేసిన మేలేనండి. మరి ఎంతగానో దేవుడు గొప్ప కార్యం చేశారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ కూటాలు ఘనంగా జరగాలని
మరి బిడ్డలిద్దరు కూడా మరి వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలేనండి. మరి వాళ్ళు అలాంటి సమయంలో కూడా మరి ఆ బిడ్డలు కూడా మరి ఆమె తల్లి విషయంలో మరి ఎంతగానో మరి ఇబ్బంది పడుతూ మరి ఎంతగానో బాధపడేవాళ్ళు అండి. మరి ఎంతగానో దుఃఖపడేవాళ్ళు. అలాంటి సమయంలో నిజంగా వాళ్ళకి ఒక బిడ్డలకి తల్లిగా దేవుడు వాళ్ళని ఆమె నిలబెట్టి దేవుడు గొప్ప కార్యం చేసి మరి దేవుడు చక్కగా సజీవ సాక్షిగా దేవుడు నిలబెట్టి గొప్ప కార్యం చేశారండి. ఇదంతా తండ్రి గారు తల్లి గారు చేస్తున్న ప్రార్థనేనండి. వాళ్ళు చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప రక్షణ ఇచ్చి మరి గృహంలో వాళ్ళకి క్షేమంగా సంతోషముగా మరి దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తున్నారండి. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా చక్కగా ఈ గృహంలో కూడడం జరగాలి. వాళ్ళ కుటుంబంలో దేవుడు మేలు చేయాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి.